బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం సత్యం గారు. నమస్తే. నమస్తే. సో వీట్ గ్రాస్ బిజినెస్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు వీట్ గ్రాస్ బిజినెస్ని పెంచుకొని దాన్ని డెలివరీ రూపకంగా చేయొచ్చు అని చెప్పడం జరిగింది. కానీ అలా కాకుండా ఒకటేసారి బల్క్ వేలో కూడా మనం సప్లై చేసి డబ్బులు ఎర్న్ చేసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పుడు మనం వీట్ గ్రాస్ను పెంచిన తర్వాత దాన్ని బల్క్ బిజినెస్ ఎలా చేయొచ్చు? ఓకే, చాలా మంచి విషయం ఇది. ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి బిజినెస్ చేయాలనుకుంటే మనకు ఒక మంచి సిటీ అయి ఉండాలి. చిన్న చిన్న టౌన్స్ అనుకుంటే మాత్రం వాళ్ళకు వర్కౌట్ కాకపోవచ్చు. కానీ ఏంటంటే మంచి ఇప్పుడు హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, తర్వాత ముంబై కానీ, ఇలా వీటిలో ఇలాంటి సిటీలో మాత్రం ఏంటంటే చాలా పెద్ద మొత్తంలో బిజినెస్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే దీంట్లో వీళ్ళకు 2 నుంచి 3 రకాలుగా మనం గ్రాస్ బిజినెస్ ఎలా చేయొచ్చు అనేదానికి చాలా ఈజీ ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్ మనం పెంచిన గ్రాస్ ట్రైన్ కూడా ఇవ్వచ్చు సిటీలో అయితే. ఎందుకంటే మనకు ఈజీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. తర్వాత ఏంటంటే 5 to 10 కిలోమీటర్స్ లోపలనే ఎక్కడైనా చాలా పెద్ద పాపులేషన్ ఉన్న సిటీస్ కాబట్టి ఏంటంటే దీంట్లో మనకు చాలా తక్కువ టైం లోపల గ్రాస్ ఇవ్వచ్చు, డైరెక్ట్ ట్రైన్ ఇవ్వచ్చు. ఒకటి. రెండవది ఏంటంటే ఈ గ్రాస్ కావాలి అనుకునే వాళ్ళకు మనం డైరెక్ట్ గ్రాస్ ప్యాకెట్స్ కూడా చేయొచ్చు. ఈ 2 రిస్క్ అనుకునేవారు సింపుల్గా ఆ యూనిట్ దగ్గర నుండే పెద్ద మొత్తంలో ప్రతి ఒక్కరికి ఎవరికి కూడా ఒక బాయ్స్ని పెట్టి మార్కెటింగ్ పబ్లిసిటీ కాకుండా కూడా ఇప్పుడున్న సిటీలో చాలా టాప్ 1 సూపర్ మార్కెట్స్ ఉన్నాయండి. సూపర్ మార్కెట్లో ఒక ఫ్యామిలీ వెళ్ళారనుకుంటే వాళ్ళకు వీక్ డేస్, 10 days, మంత్కు సరిపడా ఇంటి సరుకులు అన్నింటిని కొనుక్కొని వస్తున్నారు. అంటే ఈ రోజుల్లో టైం లేనప్పుడు ఏంటంటే ఒకసారి టైం తీసుకొని ఒక 3-4 hours టైం తీసుకొని దాంట్లో ఉన్న మెటీరియల్ కొనుక్కొని వస్తున్నారు. సో దీంతో పాటు హెల్త్కు సంబంధించింది కూడా ఏంటంటే ఒక ఏసీ లాంటిది లేదంటే ఫ్రిడ్జ్ ఉన్న మంచి ఒక టాప్ 1 సూపర్ మార్కెట్లో మనం దీన్ని పెట్టచ్చు గ్రాస్. అంటే వీళ్ళ కూరగాయలతో పాటు వాళ్ళకి ఇంటికి సరిపడా నిత్యావసర వస్తువులతో పాటు వీటి గ్రాస్ను కూడా అక్కడ కొనుక్కొని వెళ్తుంటారు. అంటే ఎగ్జాంపుల్ ఒక సూపర్ మార్కెట్ ఉందంటే అదొక బ్రాండ్. దాదాపు అంటే ఇవాళ హైదరాబాద్లో ఒక 4 నుంచి 5 రకాల సూపర్ మార్కెట్స్, ఒక్కొక్కటి 100 to 150 బ్రాంచెస్ ఉన్నాయండి. ఆ 150 బ్రాంచెస్లో ఏదో ఒక హెడ్ ఆఫీస్కి మనం ఒక ట్రక్ ద్వారా డైలీ ఒక 1000 ప్యాకెట్స్ లెక్కేసుకోండి. సపోజ్ ఎవ్రీడే ఒక 1000 ప్యాకెట్స్ ఒక సూపర్ మార్కెట్లో ఒక 100+ ఉన్న ఒక టాప్ 1 సూపర్ మార్కెట్లో మనం ఇవ్వాలనుకున్నప్పుడు ఏంటంటే ఒక 1000 ప్యాకెట్స్ మీరు టార్గెట్ పెట్టుకొని వాళ్ళతో టైఅప్ అయ్యి తర్వాత వాళ్ళకి ఇస్తే వాళ్ళ వెహికల్స్ ద్వారా ప్రతి ఒక్క వాళ్ళ ఏదైతే సూపర్ మార్కెట్స్ ఎక్కడెక్కడ ఏ ప్లేస్లో ఎక్కడ ఉన్నాయో వాటన్నిటికీ వాళ్ళ వెహికల్స్ ద్వారా ప్రతిదీ కూరగాయలు కానీ, తర్వాత ఫ్రూట్స్ కానీ, తర్వాత ఇంకా వేరే నిత్యావసర వస్తువులు వాళ్ళ ట్రాన్స్పోర్ట్ అవుతుంటాయి. దాంతోపాటు వీళ్ళు ఈ గ్రాస్ ప్యాకెట్స్ కూడా తీసుకెళ్ళి అక్కడ ఒక స్పేస్ తీసుకొని అక్కడ వీట్ గ్రాస్ అనే చిన్న ఒక ఏదైనా వాళ్ళకు రెగ్యులర్ ఐటమ్స్ కొనే ప్లేస్లో దాన్ని సెట్ చేస్తారండి సూపర్ మార్కెట్లో. అక్కడికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఆ వీట్ గ్రాస్ ప్యాకెట్స్ లేదనుకున్న ట్రే కానీ ఏదైనా వాళ్ళకి కనిపిస్తుంటుంది. సో అది కూడా ఏసీలో ఉంటుంది కాబట్టి ఫుల్ సేఫ్గా హెల్తీగా ఉంటుంది. తర్వాత మనం రోడ్డు పైన ఎక్కడో బయట పెట్టి ఇది చేయట్లేదు కాబట్టి దానికి పొల్యూషన్, డస్ట్ అనేది ఏది ఉండదు కాబట్టి దాని ద్వారా ఏంటంటే డైలీ 1000 ప్యాకెట్స్. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఇంతకాలంగా మాట్లాడిన గ్రాస్ ప్యాకెట్ ఆటోమేటిక్గా ఏంటంటే ఇప్పుడు ఈ వీక్ డేస్ ప్యాకే ఒక ప్యాకెట్ 10 రూపీస్ పెరిగదండి రేటు. ఓకే. నేను ఇప్పుడు ఇస్తుంది 40 రూపీస్ ఒక ప్యాకెట్. మొన్నటి వరకు లాస్ట్ వీడియోకు 30 రూపీస్ వరకు ఇచ్చాను. కానీ ఏంటంటే వర్కౌట్ అవ్వట్లేదు. దాని ద్వారా 40 రూపీస్. అంటే డైలీ
ఒక 1000 ప్యాకెట్స్ లెక్కేసుకున్నా కానీ వాళ్ళకు ఫర్ డే దాదాపు అంటే ఒక 40,000 రూపాయల బిజినెస్ చేయొచ్చు రోజు. ఓకే. అంటే ఇట్లా దాదాపు అంటే వీళ్ళకు చాలా పెద్ద మొత్తంలో బిజినెస్ అవుతుంటుంది. కానీ ఏంటంటే ఒక ఫస్ట్ 300, 400, 500, 600, 1000, 2000 అబోవ్ 3000 ప్యాకెట్స్ కూడా మంచి సూపర్ మార్కెట్ నుండి సేల్ అవుతుంటాయి. అంటే ఒక ఫ్యామిలీ వెళ్ళారనుకోండి, వాళ్ళు ఒక 4 లేదంటే 5 లేదంటే ఒక 10 మెంబర్స్ ఉమ్మడి ఫ్యామిలీ ఉన్నప్పుడు వాళ్ళందరూ కలిసి ఒకేసారి ఒక 50 ప్యాకెట్లు అక్కడ దొరికితే కొనేసుకుంటారు. అంటే ఒక స్టోరుకు యావరేజ్లో 50 ప్యాకెట్స్ లెక్కేసుకున్న దాదాపు అంటే మనకు ఒక 500 ప్యాకెట్స్ అయిపోతుంటాయండి సింపుల్గా. అలా ఏంటంటే ఆ 50 ప్యాకెట్స్ లెక్కేసుకున్న దాదాపు అంటే ఒక 4 ఫ్యామిలీస్ కొన్ని వేల మంది సూపర్ మార్కెట్లకు వెళ్తుంటారు. దాంట్లో ఒక 5% తీసుకున్న 2% తీసుకున్న మీకు 50 to 100 ప్యాకెట్స్ ఈజీ ఒక మార్కెట్లో వెళ్తుంటాయి. కాబట్టి దీని ద్వారా దాదాపు అంటే సింపుల్గా ఒక 10 డేస్కి ఖర్చులు పోను 2 లక్షల రూపాయలు సంపాదించవచ్చు కూర్చున్న చోటనే. కానీ దీనికి తగిన ప్లాంట్ ఎలా పెట్టుకోవాలి, దీన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇలాంటి సూపర్ మార్కెట్స్కి మనం గ్రాస్ని ఎలా ఇవ్వాలి, దాన్ని ఏ టైంలో కట్ చేసుకోవాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యూనిట్కి సంబంధించిన వాటర్ సోర్స్తో పాటు ప్రతిదీ కూడా అక్కడ ట్రైన్ అవుతున్నది వాళ్ళు వర్క్ చేస్తున్న వర్కర్స్కి మనం గైడ్ చేయాలి, ట్రైనింగ్ ఇవ్వాలి. దాన్ని నేర్చుకొని చేస్తే మాత్రమే వీళ్ళకి ఆ ఫీడ్బ్యాక్ ద్వారా ఇన్కమ్ సోర్స్ వస్తుంటాయి. అంటే ప్రతిరోజు మనం ఏంటంటే 500 నుంచి 2000 ప్యాకెట్స్కి మనం రీచ్ అవ్వాలనుకుంటే మనం ఏంటంటే కస్టమర్స్ కూడా ఫ్రెష్ గ్రాస్ను క్వాలిటీగా పెరిగిన గ్రాస్ని ఇవ్వాలి. అంటే అలాంటి పెద్ద యూనిట్కు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలాంటి వాతావరణంలో పెట్టుకోవాలి అంటే దాన్ని చూస్ చేసుకోవచ్చు. సో అలా ఎవరైనా కూడా నేర్చుకొని ఒక వ్యాపారం పెట్టాలి అనుకునే వాళ్ళు వీటి గ్రాస్ గురించి కంప్లీట్గా తెలుసుకోవాలి అంటే ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటే? నా 20 సంవత్సరాల అనుభవాన్ని ఖచ్చితంగా ఇలా తెలుసుకొని వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళకు ఖచ్చితంగా నేను సపోర్ట్ ఉంటుందండి. నేను దాదాపు అంటే ఇప్పటికీ ఎంతో కొన్ని వందల మంది అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళందరినీ చూశాను. వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయినాయి. కాబట్టి ఏంటంటే ఇలాంటి మంచి పని చేయాలనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే అంత పెద్ద యూనిట్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ప్రతిదీ కూడా నేను క్లియర్గా చెప్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.